ఆ రెగ్యులేటర్ గేట్లను, బుడమేరు మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవడు? ఎందుకు ఎత్తినాడు? అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు ఇంకా మునిగిపోతుందేమని. అది ఎత్తడం వల్ల నీళ్ళు ఏం జరిగింది? ఆ గేట్ల నుంచి వచ్చే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి? విజయవాడకే వస్తాయి. మీరంతా విలేకరులు ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి మీరు పోయి చూడండి. ఎందుకు ఈరోజు వాళ్ళంతటా వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది. గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారంట. అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయంట. సంస్థలు గాని ఇంతమంది గాని ఒక్క తాటి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది పొలిటీషియన్లు మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో వాళ్ళ అన్నం తింటలేదేమో, అంటే చాలా మందికి అన్నం లేక తింటలేదు, వీళ్ళకి దొరికినా కూడా వేరే తింటున్నారేమో. అదే చెప్పేసాను ఆన్సర్. ఇంకా ఇప్పుడు మనం కాదనా ఇప్పుడు మనం ఇది మహాభారతంలో చెప్తారు, వయం పంచాధికం శతమని. ఒక ముఖ చెప్పి నేను వెళ్తాను. ఎప్పుడో లాంగ్ ఎగో 40 ఏళ్ల క్రితం అమెరికాకి వెళ్తే మన భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎవరో ఆయన కామెంట్ చేయమన్నారట, మీ దేశ ప్రధాని ఇలాగా అని. అది మా వ్యక్తిగత విషయం, షట్ అని చెప్పాడు. కామెంట్ చేసేయచ్చుగా, కానీ ఆ సంస్కారం లేనటువంటి, ఆ పెంపకం సరిగా లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి నడవాల్సిన టైంలో ఇంకా ఏదో వాగుతూ ఏదో శవాల మీద పడి ఏదో అంటారు కదా మరమరాలు కదా. మరమరాల బ్యాచ్ నుంచి మనం ఏం మాట్లాడతాం? మాక్సిమం పనిచేస్తున్నారు నాన్న, మేము విన్నది కళ్ళతో కన్నది. మాక్సిమం పనిచేస్తున్నారు, ఇలాగే ఉండాలి, కలిసి నడుద్దాం. మళ్ళీ ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి టైంలో చెడగొట్టే ప్రయత్నం చేయకండి, అన్నం లేకుండా పోతారు. జై శ్రీరామ్. పాండవులు జయించారన్న పేరే గాని పొందిందేమీ లేదు. ఇక్కడ మన తెలుగులో కూడా ఒక సామెత, పాండవుల ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది. స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట. ధర్మరాజు గారి స్థానంలో ఆర్థిక మంత్రి ఎవరున్నారో కానీ వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది. అందుకని తెలుగులో సామెత, పాండవుల సంపాదన అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయిందని. ఏమి సాధించావు నువ్వు ఇక్కడ? ఊరికే గెలిచామన్న పేరు. కానీ అది కూడా అశ్వమేధ పర్వం వచ్చాక మళ్ళీ అశ్వమేధ యాగం చేద్దామని అర్జునుడు బయలుదేరితే అనేక రాజ్యాలకి పంపిస్తారు. అశ్వమేధం లవకుశలో కూడా ఉంది, తెలుసును కదా, పంపిస్తారు. గుర్రం ముఖం మీద ఒక పలకం ఏర్పాటు చేస్తారు. ఎవరైనా మా సామ్రాజ్యాన్ని అంగీకరించిన వాళ్ళు ఉంటే మా రాజుతో యుద్ధం చేయండి అంటారు. అందరూ అంగీకరించారు, దానికేమి ఇబ్బంది లేదు. కౌరవులనే జయించిన వాళ్ళు మిగిలిన వాళ్ళని జయించరా? బొబ్బురు వాహనుడు పాపం వినయ సంపన్నుడు, ఒక్కొక్కడు కష్టాలు కొని తెచ్చుకుంటాడు. అర్జునుడు అంటే అలా ప్రవర్తించాడు. అక్కడ కర్మ, ఎందుకంటే గంగమ్మ శాపం, ఆ బుద్ధి అలా పనిచేసింది, బుద్ధి కర్మానుసారని. ఆయన ఎదురొచ్చాడు, తండ్రిని తెలుసు, చిత్రాంగదగా పుట్టాడు ఆయన. తండ్రిని తెలుసు, నాన్నగారు మీరు వచ్చారు సంతోషం, మీతో నాకు యుద్ధం ఏమిటి? ఇదిగో మంగళహారతి పళ్ళెం పట్టుకుని నేను వచ్చాను, నా రాజ్యమే మీది, మీరు పరిపాలించుకోండి హాయిగా అంటే అర్జునుడు నోట వచ్చిన మాట ఏమరాయ్, క్షత్రియ పుత్రుడివి కాదురా, యుద్ధం చేయకుండా లొంగిపోతున్నావా? నువ్వు నా కుమారుడని చెప్పుకుందుకు నాకు అవమానం ఉందిరా, దా యుద్ధానికి రా అన్నాడు. పనిగట్టుకుని తెచ్చుకున్నాడు. వాడు భయంకరమైన యుద్ధం చేశాడు. 2 దెబ్బలతో అర్జునుడు లేచిపోయాడు. అది లెక్క. కాలం కర్మం కలిసి రాకపోతే అర్జునుడైనా ఒకటే, మరెవరైనా ఒకటే ఇక్కడ.